దేవుని యొక్క మహాకృప చేత మరొక దిద్దుబాటు దినములో మనం చేరడానికి ఈ 13వ రోజు అంశాన్ని ధ్యానించుకోవడానికి ఈ చక్కటి అవకాశం అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క మాటలు వింటూ ఆత్మీయంగా మేలు పొందుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దిద్దుబాటు దినాల్లో ముందుకు సాగుతుంటున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ 13వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు ఉత్తర పాఠ్యభాగముగా 19వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్యభాగముగా రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు, సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-12 వచనాలు మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం ఎక్కువగా ఆలోచించే విషయము, ఎక్కువగా బాధపడే విషయము ఏమిటైనా ఉంది అని అంటే అది భారము అనే మాటే. భారము ఎక్కువైపోతున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులు, ఎలా దాన్ని తొలగించుకోవాలో తెలియని పరిస్థితులు, ఆ భారం ఎక్కువైపోయినప్పుడు మానసికమైన ఇబ్బందులు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ దినాన్ని అతి శ్రేష్టమైన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడని మహాకృపను బట్టి నాయన నీ నామాన్ని స్తుతిస్తున్నాము. 13వ దినపు వాక్యము ధ్యానించబోతుంటుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలుచుకొని ఈ మహాకృప చేత మా అందరితోటి మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా భారముల నుండి మాకు విడుదల దయచేయమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనకివ్వబడిన పాఠ్యభాగమును బట్టి కొన్ని విషయాలు ఈ దినాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్న ఆ విషయాలు ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మానవుడు మన మీద భారం పెట్టడానికి ఆలోచిస్తాడు, తీసివేయడానికి కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆ విషయం మనకి రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. మా మీద మీ తండ్రి ఇచ్చిన కాడికి ఇచ్చిన చులకని చేయడానికని వాళ్ళు అడిగినప్పుడు, అయ్యా ఈ భారం తగ్గించు అని వారు అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటే ఇవ్వబడిన పాఠ్యభాగం నుంచి కొద్దిగా ముందుకి మనం వెళ్ళగలిగితే, అంటే 10వ వచనంలో కూడా మాట ఉంది, కానీ 11వ వచనంలో మరి క్లారిటీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. పదకొండవ వచనంలో చూస్తే, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను అనే మాట చూస్తున్నాం. అదే చెప్తున్నాం కదా, మనుషులు మనకు ఉంటున్న భారాన్ని ఇంకా ఎక్కువ చేసేవారే కానీ ఆ భారాన్ని తీసేవారు ఎవరూ లేరు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ తండ్రి మా మీద చాలా బరువు పెట్టాడయ్యా, దాన్ని తొలగించు అని వాళ్ళు అడుగుతూ ఉంటున్నప్పుడు అది నేను తొలగిస్తాను అని చెప్పట్లేదు, కానీ ఇంకా బరువు చేస్తాను, ఇంకా బరువు పెడతాను అని మాట్లాడుతుంటున్న వ్యక్తిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం కూడా ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనుషులు మనకు బరువుని మరి ఎక్కువ చేసేవారుగా ఉంటారు, భారాన్ని ఎక్కువ చేసేవారుగా ఉంటారు. అందుకే అంటూ ఉంటాను, నీకుంటున్న ఏ బాధ అయినప్పటికీ మనుషులకు అసలు చెప్పక, మనుషులు ఎవరు కూడా దాన్ని తీర్చరు. అది నీ ఇంటివారు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ప్రేమించేవారు అవ్వచ్చు, ఆత్మీయులైనప్పటికీ కూడా నేను చెప్తున్నాను, మనుషులు ఎవరు కూడా నీ భారాన్ని తీయలేరు. ఆ భారము నీ ప్రభువుకి చెప్పుకొని ప్రభు ద్వారానే దానికి విడుదల పొందుకోవాలి.
మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మీకు వస్తున్న భారములు సాయం చేయాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆ మనుషులకు ఉంటున్న భారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆ మనుషులకు ఉంటున్న భారాన్ని తీసివేసేవారు ఎవరు లేరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. భారం సహా ఇంకా ఎక్కువ చేసే వాళ్ళే ఉంటారు, కానీ భారాన్ని తీసివేసే వాళ్ళు ఎవరు లేరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఏం చేయాలి అని అంటే మత్తయి సువార్త 11:28 అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదా. నువ్వు ఏ భారంతో నీవు బాధపడుతున్నావో ఇది నేను ఒకసారి ఆ భారంని తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెట్టగలిగితే, కన్నీరు విరవగలిగితే, ఈ వస్త్రాలకు బదులుగా నీ హృదయాన్ని చించుకోగలిగితే, ఈ దిద్దుబాటు దినాల్లో ప్రభు ఖచ్చితంగా నీ భారము నుండి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. కాస్త ముందుకెళ్దాము. పాప భారము కీర్తనలు 19వ అధ్యాయము 19వ సంకీర్తన 12వ వచనంలో చూస్తున్నప్పుడు, తన పొరపాటులను గైకొని వాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. పాప భారంతో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన భారము నుండి, మన పాపము నుండి మనలను దోషులుగా కదా చేసి ఎవరు మనల్ని నిర్దోషులుగా చేస్తారు. ఈ పాపాలు ఇవన్నీ మనల్ని దోషులుగా చేస్తుంటే మనల్ని నిర్దోషులుగా చేసేది ఎవరు అని అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు అంటున్నారు 38వ సంకీర్తన 4వ చరణంలో, ఆ దోషములు నా తల మీదుగా వేయబడి ఉన్నాయి కదా, మోపబడి ఉన్నాయి. అయ్యా ఖచ్చితంగా ఈ భారము పోవాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి, అక్కడ నువ్వు మొరపెట్టాలి. అప్పుడు నీ పాప భారం నీ నుండి దూరం అవుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాము. నిర్దోషిగా తీర్చుము అని అంటున్నాడు కదా కీర్తనకారుడు. అలా నిర్దోషిగా నువ్వు తీర్చబడాలి నీ పాప భారముల నుంచి అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టాలి. అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. జీవితంలో మనకి చాలా భారాలు ఉంటుంది. జీవిత భారము కూడా మనము మోస్తూ ఉంటున్నాము. కీర్తనలు 55వ సంకీర్తన 22వ చరణాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ భారము దేవుని మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈ జీవితంలో ఏ భారం ఉన్నప్పటికీ దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్తున్నారు. ఈ భారము యెహోవా మీద మోపము. నిజమే, ఈ భారం యెహోవా మీద మోపగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను దీవించి ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అదే రీతిగా ఈ దినాన్ని అనేక మంది సేవకులు ఉన్నారు. మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సేవకులకి సేవాభారం కలిగి ఉండాలి. రోమాపత్రిక 9వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ చాలా చక్కటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. పరిశుద్ధాత్మ నందు నాకు ఆ సాక్ష్యము కదా, నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెబుతూ ఆయన అంటున్నాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుచున్నాను. వాళ్ళ కొరకు నేను భారం కలిగి ఉన్నాను అనే విషయాన్ని, అర్థాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. అదే సేవాభారము. అటువంటి వారి కొరకు ప్రార్థన చేసే అనుభవాలు మనకు ఉండాలి. అలా నశించిపోతున్న ఆత్మల కొరకు, నితోటి సహోదరుల కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అది నిజమైన సేవాభారం. దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. నశించిపోతున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి, సేవ చేయాలి. అలాగే దేవుని కొరకు కూడా నీవు సేవ చేసేవాడిగా ఉండాలి. మనుషులకి సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. అది నిజమైన భారము, సేవా భారము. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనాను
చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడతారేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిని తీసుకొని రావాలను. మరి దినాల్లో మనం అలా ఆలోచిస్తున్నామా? అలా ఎలా పోతే మనకెందుకులే, మనం బాగానే ఉన్నాము, మనకెందుకు అనుకునే ఆ జీవితం నుండి ఇతరుల కొరకు ప్రార్థించి, ఇతరులని రక్షించి, ఇతరులని బలపరిచే ఆ యొక్క ఆలోచనలోకి, ఆత్మీయ సేవాభారంలోకి రావాలని మిమ్మల్ని ప్రభు పేరట మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇతరుల ఎడల ఆత్మీయ సేవాభారం కలిగి ఉండాలి. చూడండి, లూకా సువార్త 19:41 మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణమునకు సమీపంగా వచ్చినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చారట. ఈ దినాన్ని యుద్ధాన్ని గూర్చిన సమాచారాలు వింటున్నప్పుడు మా వాళ్ళు ఎవరు అక్కడ లేరులే, మేము ఎక్కడో దూరంగా ఉన్నాములే, అక్కడ ఏదైతే మనకెందుకులే అని కాదు, కానీ ఇతరులు కూడా మన వాళ్ళే, మన మనుషులే నశించిపోతున్నారు. మరి ఇంకా ప్రభుని అంగీకరించలేదమ్మా. నిజమే, యుద్ధాన్ని గురించిన సమాచారాలు వింటాము, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు సిద్ధపడి ఉండకుండా ఇవాళ ఆ యుద్ధాల్లో నశించిపోతే క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కడగబడిన, పిలువబడిన యాజక సమూహంగా ఉంటున్న నీవు నేను భారం కలిగి ప్రార్థించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ 42వ వచనంలో అంటారు, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు కదా. నిజమే, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, నువ్వు తెలియజేయి, చెప్పు. వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు. ఈ దిద్దుబాటు దినాల్లో 12 రోజులు అయిపోయినాయి, నువ్వు ఇంకా సేవాభారం కలిగి లేకపోతే, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే, ఈ భారము దేవుడే తీస్తాడు అనే విషయం నువ్వు ఇంకా తెలుసుకోకుండా నువ్వు ఉంటున్నట్లయితే ఎంత నష్టపోతావో కదా. అందుకే అంటున్నాడు, నీవు ఈ దినమైందైనాను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోకుండా ఉంటుంటే కదా బాధే కదా. కానీ తెలుసుకోనంటే నీకు ఎంత మేలు, తెలుసుకో ఇప్పుడైనాని. ప్రభు వైపు తిరుగు, కొంచెం భారాలు దూరపరచు. హెబ్రీ పత్రికలో 12:2 అంటూ ఉంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపుకు చూచుచు ముందుకు సాగాలి. ఓపికతో పందెములో ముందుకు సాగాలి. ఖచ్చితంగా ఈ దినాన్ని నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు అనే విశ్వాసము, ఓర్పు నీలో ఉండి ప్రార్థించు. ప్రభా, సులువుగా చిక్కులు పెట్టు, ఈ భారము నుండి నాకు విడుదల దయచేయండి అయ్యా. ఇతరుల కొరకు ప్రార్థన చేసే సేవా అనుభవం నాకు దయచేయండి. నా సహోదరుల కొరకు ప్రార్థన చేసే ఆ మంచి భారము నాకు దయచేయండి. ఈ భారాలు నాకు అనుగ్రహించండి అని దేవుణ్ణి ఖచ్చితంగా అడుగు. ఆయన అంటున్నాడు కదా చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇలా చేయగలిగితే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మహాకృప నీకు అందించాలని, కలిగి ఉండి ప్రార్థించాలని మరొకసారి నీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సహోదరుల కొరకు ప్రార్థన చేయి. నీ మీద ఉంటున్న భారంని ఎవరు తీసివేయలేరు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఈ దినాన్ని ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకో కదా. పాప భారం నుంచి విడుదల పొందుకొని బయటికి రా, జీవిత భారం నుండి బయటికి రా, సేవా భారం కలిగి నువ్వు ఉండు, అనేకుల కొరకు ప్రార్థించు. అట్లాంటి చక్కటి భారము దేవుడు నీకు ఇచ్చి నీ ప్రార్థనలు, నీ యొక్క ఉపవాస ప్రార్థనలలో ప్రార్థనాత్మతో నింపి నేను ఆశీర్వదించును గాక. ఆమేన్.